హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇచ్చాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈ రోజు నుంచి వీడియో ఎండింగ్ లోని మనకి ఎవరెవరు కామెంట్ చేశారో అనేది చెప్తానండి. ఎందుకనంటే ముందుగా ఇస్తుంటే అందరూ బోర్ కొట్టి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అందుకనే ఏమీ అనుకోవద్దు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సృజన ఒక్కరిదాయే తన రూమ్ లోని పడుకొని ఉంది. పక్కనే తన పాప అయితే నిద్రపోతుంది. ఇంకా తన హస్బెండ్ ఇంటికైతే రాలేదు. అప్పటికి 1:30. సందీప్ ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదని బాధపడుతుంది. ఈలోగా తన ముక్కుకి ఏదో బాగా కాలిన వాసన అయితే వస్తుంది. ఎలా అంటే మాంసం కాలిపోతే ఎలా వస్తుందో అలా అయితే కొడుతుంది. ఏంటిది సడన్ గా ఉన్నట్టుండి అని అనుకుంటూనే మళ్ళీ అటు తిరిగి పడుకుంది. ఈలోగా తన మీదకి ఒక చెయ్యొచ్చి పడింది. అంతే, సృజన భయపడిపోతుంది. తనకి తెలుసు అదొచ్చేసింది అదొచ్చేసింది అంటూ భయంతోనే గట్టిగా అరుస్తోంది. కాని తన అరుపులు మటుకు బయటికి ఎవ్వరికి కూడా వినబడట్లేదు. వాళ్ళ అత్తగారు మరొక రూమ్లోనైతే పడుకొని ఉంది. ఎంత ప్రయత్నిస్తున్నా కూడా సృజన కాళ్ళు చేతులు పట్టేసినట్టు అలానే ఉండిపోయాయి. తిమ్మిర్లెక్కిస్తున్నాయి. ఈలోగా గట్టిగా అరిచి పైకి లెగిచి కూర్చుంది. తన భర్త అప్పుడే బయట నుంచి ఇంట్లోకైతే వచ్చాడు. తను ఏమీ పట్టించుకోకుండా తనింకానే ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. ఏదో డీటెయిల్స్ అయితే ఇస్తున్నాడు ఎవరికో. తను కంగారు పడుతూ తన హస్బెండ్ కాస్ అయితే చూసింది. వచ్చేసారా సందీప్ అని అంటూ ఉంటే ఫోన్ అని చూపిస్తున్నాడు. ఇంక తనేం మాట్లాడకుండా సందీప్ కాసే చూస్తోంది. ఫోన్ మాట్లాడి తన మటుకు తను వచ్చి అటుపక్కకు తిరిగి పడుకున్నాడు. సందీప్, అసలు ఏం జరిగింది? ఎందుకలా నాతో కోపంగా ఉంటున్నారు? నా తప్పేముంది ఇందులోని? పాప పుడితే అది నా తప్ప? మీరు సైన్స్ చదువుకోలేదా? మీరు కూడా ఏంటి సందీప్ అని అడుగుతుంటే సందీప్ నన్ను పడుకొని ఇంటికి రాగానే నరకంలా అనిపిస్తోంది. అసలు ఇక్కడికి రాకూడదనే అనిపిస్తోంది. ఛ అంటూ అటుపక్కకైతే తిరిగిపోయాడు కోపంగా. సందీప్ తన కొలీగ్ రోసీతోని చాలా క్లోజ్గానైతే ఉంటాడు. అయినా కూడా అవేం పట్టించుకోకుండా చాలా కూల్గానైతే మాట్లాడుతూ ఉంటుంది సృజన. అయినా కూడా సందీప్ ఎందుకో ఈ మధ్య కాలంలో చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. మరి మర్నాడు తను కుక్ చేస్తుంటూ అదే ఆలోచిస్తూ సందీప్ బాగా మారిపోయాడు, నాకెందుకనో భయం వేస్తుంది అని అనుకుంటుంది. ఈలోగా మళ్ళీ తన ముక్కుకి కాలిన వాసన అయితే వస్తుంది. అంతే, భయపడిపోతూ ఏమవుతుంది, అది తెల్లవారు కూడా కనిపించడం మొదలైందా నాకు అని భయపడుతుంది. ఇంకా చుట్టూ అంతా కూడా చూస్తుంది. ఈలోగా వాళ్ళ అత్తగారు వచ్చి, ఏం చేస్తున్నావు సృజన, ఇక్కడ ఇవన్నీ మాడిపోతుంటే అంటూ తిడుతుంది. పాపం దగ్గరుండి చూస్తున్నప్పటికీ కూడాను కూర ఎలా మాడిపోయిందో తనకైతే తెలియట్లేదు. కూరే కాదు, పప్పు కూడా మాడిపోయింది. చాచా, నిన్ను చేయమన్నాను చూడు అంటూ వాళ్ళత్త తిట్టుకుంటుంది. అయినా మాదిలే తప్పు, కోరుండి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం కదా, అంతే మరి, ఇలానే అనుభవించాలి. అన్నీ మాకు మైనస్లే. ఏది చూడు, ఎందులో చేయి పెట్టు, అంత ఇంతే, బూడిదే మిగులుతుంది మాకు అనుకుంటూ తిడుతుంది. తనకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అత్తయ్య నేను నేను అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను
ఆవిడైతే అస్సలు వినట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది. అక్కర్లేదులే, నువ్వు వండి ఏమీ అలిసిపోనక్కర్లేదు, నేనే చేసుకుంటాను అనుకుంటూ వెళ్ళిపోయింది. మరి ఆ రోజు నైట్ కూడా అంతే. సందీప్ కోసం ఎదురు చూస్తూ ఉంది సృజన. తనకి ఎవరో మెడ దగ్గర గీరుతున్నట్టు చిన్నగానైతే అనిపించింది. ఇంక అంతే, వాసన మొదలైపోయింది. బీభత్సంగా కాలుతున్న వాసన అది. పైగా ఎవరితో ఏడుపు మూలుగులాగా అయితే వినపడుతుంది. అది వినడానికి అతి భయంకరంగా అనిపించేసరికి సృజనకి ఇంకా భయం వేసేసింది. పడుకుంటే అదొచ్చి నా మీద పడుతుంది అని లేచి కూర్చుంది. అయినా కూడాను తన వల్ల కావట్లేదు. పూర్తిగాను నిద్ర ఆవహించేస్తే ఎలా అనిపిస్తుందో అలా మత్తుగానైతే అయిపోతుంది. తనకి తెలియకుండానే పడుకుండిపోయింది. అంతే, అది వచ్చి ఇంక సృజనాన్ని పట్టుకొని, నువ్వు కూడా నాతో వచ్చేయి, వచ్చేయి అంటూ మెడని పట్టుకొని పిసికేస్తోంది. తనకి ఊపిరి ఆడట్లేదు. పైగా ఆ కాలిన వాసన వల్ల ఇంకా ఇబ్బందిగానైతే ఉంది. సఫికేషన్ వస్తుంది. పక్కన ఉయ్యాల్లో పాప ఏడుస్తున్నా కూడాను తను లేవలేని పరిస్థితి. అలానే అక్కడే తన కళ్ళు మూసుకొనే ఉంది. కళ్ళంట నీళ్లు కారుతున్నాయి. తను లేవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా లేవలేకపోతుంది. స్పృహలోకైతే రాలేకపోతుంది. ఈలోగా ఈలోగా తను 1:30కి పెట్టుకున్న అలారం అయితే కొడుతుంది. మరి సందీప్ వస్తాడని 1:30కి అలారం అయితే సెట్ చేసుకుంది. అది అలా మోగేసరికి లేచి కూర్చుంది. హమ్మయ్య అనుకుంది. చుట్టూ అంతా కూడా చూసింది. సందీప్ ఇంకా రాలేదు. అసలు ఈ సందీప్ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని తనకైతే కాల్ చేస్తుంది. కానీ సందీప్ దగ్గర నుంచి నో రిప్లై. ఎందుకనంటే సందీప్ తన కొలీగ్ రోసీ దగ్గర అయితే ఉన్నాడు. అప్పటికే సందీప్ మరి రోసీ చేతుల్లోకి కంప్లీట్గా వెళ్ళిపోయాడు. పాప పుట్టిందని కూడా ఏమీ లేదు. తనకసలా మా మీద కొంచెం కూడాను ప్రేమే ఉండేది కాదు. మరి అప్పటికే నేను చాలాసార్లు కాల్ అయితే చేస్తున్నాను. నా మనసుకు మటుకు పరిపరి విధాలుగానైతే తోస్తుంది. ఒక క్షణం తను తను ఎలా ఉన్నాడో ఏంటో, ఏమైనా అయ్యిందా అని భయపడుతున్నాను. మరొక క్షణంలోని లేదు లేదు, ఏం కాలేదులే, ఏం కాదు అని అనుకుంటూనే మళ్ళీ రోసి గుర్తుకొచ్చేసరికి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ దగ్గరయ్యారా, నాకేమీ అర్థం కావట్లేదు అనుకొనే ఉండేదాన్ని. మరి రాత్ర 2:30కైతే తూలుతూ ఆయన ఇంటికి వచ్చారు. అంతే మరి. ఏమండి, ఏంటి ఇంత లేటు? అయినా ప్రతిరోజు మీరెక్కడుంటున్నారు? నాకు కాల్ చేసి చెప్పాలిగా, ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా అని అడుగుతుంటే, ఇదిగో ఇలా మాట్లాడతావనే నేనింటికి రావట్లేదు, నన్ను ఇబ్బంది పెట్టుకు, లేకపోతే నేను మళ్ళీ వెళ్ళిపోతా అని అంటున్నాడు. తన మాటలు విని ఇంకక్కడే ఆగిపోయి లోపలికి తీసుకొచ్చి మంచం మీదైతే పడుకోబెట్టింది. తనెప్పుడైతే అలా పడుకోబెట్టిందో వెంటనే తను గట్టిగా హగ్ చేసుకున్నాడు. తన భర్త చాలా రోజుల తర్వాత ఇలా ఉన్నాడు అని అనుకుంటుంది. ఈలోగానే, రోజీ, నేనిక్కడే ఉంటాను, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, పర్వాలేదులే, నేను ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళను అంటూ మాట్లాడుతున్నాడు. అంతే, తనకు కోపం వచ్చి గట్టిగా తోసేసింది. ఇంకా తన జేబులో ఉన్న ఫోన్ అయితే తీసింది. తన చాట్నైతే చెక్ చేస్తుంది. అంతే, అప్పుడే అర్థమైంది రోసీతోని రిలేషన్లో ఉన్నాడని. ఇంక తనకి ఇంక తన జీవితం మీద విరక్తి పుట్టేసింది. చాహ్, ఇందుకేనా వీడిని పెళ్లి చేసుకున్నాను, నా జీవితం నాశనం చేశాడు, బోల్డంత కట్నం తెచ్చాను, చదువుకున్నాను, పైగా పిల్లను కూడా కనిచ్చాను, వీడికేం పోయే కాలం అంటూ తిట్టుకుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే తను అస్సలు పడుకోలేదు, నిద్రే పట్టలేదు, ఏడుస్తూ అలానే కూర్చుంది. తెల్లవారి 4 అయితే అవుతుంది.
ఆ సమయంలోని ఎలా పడుకుండి పోయిందో పడుకుండి పోయింది. అక్కడే అలా కూర్చొని. ఈలోగా సందీప్ లేచి స్నానం చేసుకొని మళ్ళీ ఆఫీస్‌కైతే వెళ్ళిపోయాడు వాళ్ళమ్మకి చెప్పేసి. లేచి చూస్తే సందీప్ లేడు. పాప ఏడుస్తోంది. పాపా అంటూ ఎత్తుకొని తనకి పాలిచ్చి పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళి తన పనైతే చేసుకుంటుంది. ఈలోగా పాపెందుకో గట్టిగానైతే గుక్కపెట్టి ఏడుస్తోంది. వాళ్ళ అత్త అది చూడకుండా తన మటుకు తను టీవీ అయితే చూసుకుంటుంది. ఇంకా వెంటనే సృజన అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన బెడ్రూంలోకి వెళ్ళేసరికి పాప పక్కనే ఆ కాలిపోయిన ఉన్న ఆత్మ తిరుగుతూ కనిపించింది. అంతే భయంతో హడలిపోయి గట్టిగా అరుస్తూ అక్కడే ఉండిపోయింది. ఈలోగా వాళ్ళ అత్తొచ్చి, ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతుంది. అత్తయ్య అది అది అంటూ భయపడిపోతుంది. ఏంటది? ఏం లేదు, పిల్లనెత్తుకో, అదలా ఏడుస్తోంటే వినలేకపోతున్నాను, చిరాకు తెప్పించుకో, మందతో పడలేకపోతున్నాను అనుకుంటూ చిరాకు పడుతూ తను మళ్ళీ టీవీ చూడ్డానికైతే వెళ్ళిపోయింది. ఇంక తన పాపను ఎత్తుకొని అలానే పనులైతే చేసుకుంది. ఇంక తను భరించలేకపోయింది. ఇంక ఈ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నేనింకే ఇక్కడ ఎందుకు? ఎవరికోసం? ఎవరికోసం ఈ పనులు చెయ్యాలి? నాకంటూ ఒక ఇల్లుంది. మా అమ్మ నాన్న నన్ను ఆదరిస్తారు. కనీసం నా పిల్ల పెద్దయినంత వరకునైనా నేను వాళ్ళ ఇంట్లో ఉంటూ ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలను అని అనుకుంది. అంతే మరి. సాయంత్రము సందీప్ బేరంగా రావడంతోని సందీప్తోని వాళ్ళ అత్తతోని నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇంక రాను అంటూ కోపంగానైతే చెప్పేసింది. మరి సృజన ఏమనుకుందంటే తను అలాంటి నిర్ణయం తీసుకుంటే కనీసం తన భర్త అయినా ఆపుతాడని. కానీ తను రోసితోని సెల్ ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఏంటన్నావ్? దేబెట్టలా అని అడుగుతున్నాడు. వాళ్ళత్తేమో మూతి తిప్పుకొని వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకేంటి అన్నట్టుగానైతే ఉంది. మరి అలానే నేను మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. నన్ను ఎంతో ఇష్టపడి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చూపుల్లోనే నువ్వు నాకు బాగా నచ్చేసావని మా ఆయనైతే నన్ను కోరుండి పెళ్లి చేసుకున్నారు. ఒక్కడే కొడుకు. మా మామగారు మా ఆయన చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారంట. మరి ఆయన ఎలాంటి వారో తెలియదు గాని మా అత్తగారి మాటల్లో మటుకు వదిలేసి వెళ్ళిపోయాడు, వాడి కర్మ అంటూ చెప్తూ ఉండేది. వీళ్ళే ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఆయనే తప్పుడు మనిషో తెలియదు గాని వీళ్ళిద్దరూ మటుకు చాలా బాగానే ఉండేవారు. పెళ్ళైన కొత్తలోని నన్ను అస్సలు వదిలేవారు కాదు. నా చుట్టూ తిరుగుతూ మీరు చాలా ధనవంతులు కదా, అసలు నిన్నిచ్చి నాకు పెళ్లి చేస్తారని అనుకోలేదు తెలుసా అంటూ అనేవారు మా వారు. అంతేకాదు మా అత్తగారు నన్ను కిచెన్లో పని చేయడానికి కూడా అసలు రానిచ్చేవారు కాదు. వద్దమ్మా, నేను చేసుకుంటానులే, ఇవన్నీ నాకు అలవాటే, అయినా మనం ముగ్గురమే కదా, ఇంకొకరెవరైనా వస్తే అప్పుడు కొంచెం పని పెరుగుతుందేమో అంటూ సరదాగానైతే మాట్లాడేవారు. నాకు కూడాను చాలా మంచివారు అనిపించేది. అయితే మరి వీళ్ళు నాకు ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు వాళ్ళ కోసం నేను వారసుని కనిస్తాను అని అనుకున్నారు. అదేంటో నా కర్మ. మా మ్యారేజ్ అయిన తర్వాత నాన్నకి బిజినెస్ లో చాలా లాస్ వచ్చింది. మేము ఏదైతే ఇన్వెస్ట్ చేశామో అంతా పోయింది. పైగా మా దగ్గర ఉన్నవన్నీ కూడా పెట్టవలసి వచ్చింది. గోల్డ్‌తో సహా అన్నీ కూడా అమ్మేసుకున్నాం. ప్రస్తుతానికి ఉండడానికి ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉండేది. అయితే మరి అక్కడి నుంచి కొంచెంగానైతే మారారు. మరి మా వారి సంగతికొచ్చేటప్పటికి నేను పెళ్ళైన కొత్తల్లోని ఇంకా అందరూ ఇలానే ఉంటారు కదా అని అనుకుండేదాన్ని గాని మా వారికి లేని అలవాటు లేదని అప్పుడే తెలిసింది నాకు. కానీ ఏం చేస్తాను? పెద్దగానైతే పట్టించుకునేదాన్ని కాదు. తాగుడు, సిగరెట్టు, జూదం, బెట్టింగులు కట్టడం, అలానే
అమ్మాయిలతోని తిరిగేవారని నాకైతే తెలీదు. నేను చాలా మంచి ఆయన అని అనుకున్నాను గానీ, ఆయన నిజస్వరూపం మెల్లమెల్లగా నాకు బహిర్గతం అవ్వడం మొదలైంది. అయినా కూడా నేను పట్టించుకోలేదు. సర్లే, నార్మల్‌గా మగవాళ్ళకుండేదే కదా! దీనిలో ఏముందిలే, చూసి చూడనట్టుగా వదిలేద్దాం అనే అనుకున్నాను. అయితే మరి ప్రతిరోజు నన్నైతే చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆఖరికి నేను డేట్‌లో ఉన్నప్పుడు కూడా అదే నాకు కొంచెం భయంగా, బాధగానైతే అనిపించేది. అర్థం చేసుకోవలసిన ఈయనే ఇలా చేస్తున్నాడేంటి అని అనుకుండేదాన్ని. మా అమ్మతో మాట్లాడితే మా అమ్మేమో నన్నే తిట్టేది. "అరే! మొన్న మొన్నే పెళ్లయింది. మరి అలానే ఉంటారు. అన్నీ అడ్జస్ట్ అవ్వాలి. ప్రతిదానికి అలా నాకు చెప్పకు" అంటూ కోప్పడుతూ ఉండేది. మరి మా పెళ్లయిన సెకండ్ మంతే నాకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఇంట్లోని అందరూ కూడా సంతోషంగానైతే ఉన్నారు. మా అమ్మాళ్ళకి చెప్తే వాళ్ళ మనసులో మటుకు పెద్ద రాయే పడిపోయింది. ఎందుకనంటే వాళ్ళిప్పుడు డౌన్‌లోనైతే ఉన్నారు. ప్రెగ్నెన్సీ అంటే మళ్ళీ అన్నీ అంటే పెళ్ళికి ఎలా సార్లవి పెడతారో అలానే ప్రెగ్నెన్సీలో కూడా పెట్టాలి. అంతేకాదు, నాకు చేయవలసిన మొదటి కాన్పుకి సంబంధించి అన్నీ కూడా వాళ్ళే పెట్టుకోవాలి. మరి అందుకనే వాళ్ళ భయం. అయినా కూడా వాళ్ళు సంతోషాన్నయితే వ్యక్తం చేశారు. మా అత్తగారైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా! జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అసలు కిచెన్‌లోకి రావద్దు అంటూ నన్నసల కిచెన్‌లోకి కూడా అడుగు పెట్టనిచ్చేవారు కాదు. సమయానికి ఏం తింటావు? ఏం తినాలనుంది? అని అడిగి మరీ తీసుకొచ్చి పెట్టేది. అబ్బా! నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే లేదు. అత్తగారు స్వయంగా ఇలా చేస్తున్నారే అని చాలా సంతోషపడిపోయేదాన్ని. మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్తూ ఉండేదాన్ని. మరి అప్పటికి థర్డ్ మంత్ అయితే వచ్చేసింది. నాకు వేవిళ్ళు చాలా ఎక్కువగానైతే ఉండేవి. చాలా ఇబ్బంది పడిపోతుంటే మా ఆయన ఎలాగా కన్ఫర్మ్ అయింది కదా! ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. స్కానింగ్ అది తీస్తారు కదా! బేబీ హెల్తీగా ఉన్నాడో లేదో అనేది తెలిసిపోతుంది అని అంటున్నాడు. అదేంటి, అప్పుడే కన్ఫర్మ్ చేసేసావా బాబని అని అంటూ ఉంటే, ఆ మరి నాకు ఖచ్చితంగా బాబే పుడతాడు, చూస్తూ ఉండు అని అన్నాడు. అప్పుడైతే నేను సీరియస్ గా తీసుకోలేదు. మరి అదే సమయంలో మా అత్తగారైతే, "ఉమ్, ఖచ్చితంగా బాబే పుట్టాలి. మరి నాకు కూడా వీడే కదా మొదట" అని అంటుంది. వాళ్ళ మాటలు విని సరదాగా అంటున్నారేమో అని నేను లైట్ గానైతే తీసుకున్నాను. మరి హాస్పిటల్‌కి అయితే వెళ్ళాం. హాస్పిటల్‌లోని ఆమె స్కానింగ్ తీసి అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, బేబీ బాగుంది అని చెప్పింది. మా వారు ఆవిడ దగ్గరికెళ్ళి ఏదో మాట్లాడుతుంటే చాలా కోపంగానైతే మాట్లాడింది ఆమె. ఓకే మేడం, ఓకే అంటూ గబగబా బయటికైతే వచ్చేశారు. ఏమైంది? ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారామె అని అడిగితే ఏం లేదు అని నాకైతే అబద్ధం చెప్పారు. ఆ తర్వాత పాప పుట్టిన తర్వాతే నాకు ఆ విషయం అయితే తెలిసింది. ఆ సమయంలో మా వారు ఆవిడ్ని స్కానింగ్‌లో అబ్బాయా, అమ్మాయా అని జెండర్ కనుక్కోడానికి అడిగారంట. అందుకనే ఆమె అంత సీరియస్ అయిందని. అయితే మరి నాకు తెలీదు. నేను కడుపుతో ఉన్నంత కాలం నన్ను హ్యాపీగానైతే చూసుకుంటున్నారు. మెల్లమెల్లగా నాకు నెలలైతే నిండుతున్నాయి. ఈలోగా మా వారిలో కూడా ఏదో మార్పు. అది ఎలా అంటే అది నేను గ్రహించగలుగుతున్నాను. నాతోని కొంచెం దూరంగానే ఉంటున్నారు. రోజు నేను కావాలి అనుకునే మనిషి ఎందుకనో ఈ మధ్య కొంచెం దూరంగానే ఉంటున్నారు. అయితే మరి ఒకరోజు రోసి అని వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. తన బర్త్‌డే పార్టీ ఉందని, తను మనిద్దరిని ఇన్వైట్ చేసిందని తీసుకొని వెళ్ళాడు సందీప్. ఇంటికి వెళ్లి చూస్తే ఇల్లు చాలా పెద్దదుంది. అంతేకాదు,
వాళ్ళ కొలీగ్స్ అని అందరినీ కూడా పిలిచింది. రోజీని మమ్మల్ని చూసి వాళ్ళ కొలీగ్స్ ఏవో చిన్నగా మాట్లాడుకుంటున్నారు. నేనైతే అవేమీ పట్టించుకోలేదు. రోజీ మమ్మల్ని చూడగానే దగ్గరికి వచ్చి ఎప్పటినుంచో తెలిసిన వాళ్ళలాగా మమ్మల్ని ఇద్దరిని ఆహ్వానించింది. లోనికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ అప్పుడు కూడాను రోజీ మా వారిని పక్కనైతే నించోమంది. నేను అక్కడే నించున్నాను. కేక్ కట్ చేసి ముందుగా మా వారికైతే పెట్టింది. నేను కంప్లీట్ గా షాక్ లోనైతే ఉన్నాను. ఈలోగా మళ్ళీ కేక్ కట్ చేసి నాకైతే పెడుతోంది. సర్లే, ఫ్రెండ్ అన్నారు గదా, నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో అని లైట్ గానైతే తీసుకున్నాను. ఇంకా మరో పక్క ఫంక్షన్ అవుతుంటే రోజీ కళ్ళు మటుకు వేరేగానైతే మాట్లాడుతున్నాయి సందీప్తోని. నేను మెల్లగా వారిద్దరిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. సందీప్ కూడా తను నన్ను అలానే వాళ్ళ కొలీగ్స్ ని పరిచయం చేసి వాళ్లతో మాట్లాడమని చెప్పేశాడు. సరే అని మాట్లాడుతూ ఉంటే ఈలోగా సందీప్ బయటికైతే వెళ్తున్నాడు, అటు ఇటు చూస్తూ. ఇదేంటి, సందీప్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూనే ఆయన వెనకాతలైతే వెళ్ళాను. చూసేసరికి వాళ్ళింటి వెనకాతలకైతే వెళ్ళాడు మెల్లగా. సందీప్ డ్రెస్ సెట్ చేసుకొని తన హెయిర్ స్టైల్ ని సరిగ్గా చేసుకొని వెనక్కి వెళ్ళేసరికి అక్కడ రోజీ నించొని కనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్ళి గట్టిగానైతే హగ్ చేసుకున్నాడు సందీప్. రోజీ కూడాను మొహమాటం లేకుండా తన్ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరు వచ్చినందుకు అని అంటుంది. ఆ మాటలకి మరి నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా, ఆ మరి నాకు ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తావు అని అంటున్నారు. అది వాళ్ళు మెల్లగా మాట్లాడుకుంటున్నా అక్కడ ఎవ్వరూ లేకపోవడంతోని నాకైతే క్లియర్ గా వినిపిస్తుంది. అంతే మరి, నా కళ్ళంట నీళ్లు తిరిగాయి. నా గుండె ఒక్కసారిగా ముక్కలైనట్టు అనిపించింది. అంతే, నిర్ఘాంతపోయి అలానే కళ్ళంట నీళ్లు తిప్పుకుంటూ నించొని వాళ్ళనే చూస్తున్నాను. ఈలోగా తను నన్నైతే చూసేసింది. మీ వైఫ్ అంటూ వదిలేసింది. ఓ ఆ అంటూ మాటలు మారుస్తూ, ఏంటి మా కొలీగ్స్ తో మాట్లాడలేదా? అదే ఏదో పనుంటేను రోజీ పిలిచింది, అందుకే ఇక్కడికి వచ్చా. తను నాతో చాలా క్లోజ్, నీకు చెప్పాను కదా ఆల్రెడీ. తను బాగా ఫాస్ట్ గా ఉంటుంది, తనే హక్ చేసుకుంది అని ఏం మొహమాటం లేకుండా నా దగ్గరికి వచ్చి అబద్ధాల మీద అబద్ధాలైతే చెప్తున్నాడు. సరే అయితే ఇంటికి వెళ్దాం పదండి అంటూ ఏడుపుతోని నేనైతే చెప్పేసరికి రోజీ, అదేంటి, ఫుడ్ తినేసి వెళ్ళండి, ఏం పర్వాలేదు, కాసేపు అంటూ నా దగ్గరికి వచ్చి నన్ను కూడా హక్ చేసుకుంది. ఆ సమయంలో వాళ్ళిద్దరూ అలా కవరింగ్ చేయడానికి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, పైగా అదొచ్చి అలా హక్ చేసుకోగానే నా ఒంటి మీద చెర్రులు తేళ్లు పాకుతున్నట్టుగా అనిపించింది. పైగా అది వేసుకున్న ఆ స్ప్రే స్మెల్ చూస్తే వికారం అనిపించింది. ఇప్పటికీ కూడా ఆ ఆ సంఘటన తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంతేకాదు, ఆ ఆ స్మెల్ నాకు ఎందుకనో బాగా గుర్తుకొస్తుంది. అయితే మరి నేను సరేనని చెప్పి అక్కడికి వెళ్ళి నాకెందుకో కడుపులో తిప్పుతుంది, నేనెక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళి తినేసి రండి అని చెప్పాను. సిగ్గు లేకుండా అది పెట్టినవన్నీ కూడా తినేసి పద పద ఇంక వెళ్దాం అంటూ 9:30కి ఇంటికైతే తీసుకువచ్చాడు. నాకు బాగా ఆకలేస్తుంది, అయినా కూడాను నేను కంట్రోల్ చేసుకున్నా. ఇంటికొచ్చిన తర్వాత మా అత్తగారు పార్టీ బాగా జరిగిందా, ఆ అమ్మాయి ఎలా ఉంది, బాగానే మాట్లాడిందా అన్నీ అడుగుతుంటే నాకు మటుకు కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి. సరే అత్తయ్య, నాకు కాస్త నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటానని లోపలికైతే వెళ్ళిపోయాను. ఏమైందిరా, ఎందుకలా ఉంది అని మా వారిని అడుగుతుంటే, ఏం లేదమ్మా, ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో, పార్టీ బాగానే జరిగింది, సర్లే తర్వాత చెప్తాను అంటూ లోపలికి వచ్చి తలుపైతే వేసేశారు. ఇంకా అంతే, నేను మంచం మీద కూర్చొని ఏడుస్తూ అలానే ఉండిపోయాను. తను ఎన్నో విధాలుగా నాకైతే చెప్తున్నారు, ఎందుకు, ఇప్పుడు ఏమైందని
అంతలా ఏడ్చేస్తున్నావు? అసలు హగ్ చేసుకోవడం తప్ప? ఈ కాలంలో ప్రతి ఒక్కరూ హగ్ చేసుకుంటారు. ఆ పిల్ల కొంచెం ఫాస్ట్, చెప్పాను కదా! పైగా నా బెస్టీ కూడాను. అందుకనే అంత క్లోజ్‌గా మూవ్ అయింది. నువ్వలా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? నిన్ను కూడా వచ్చి హగ్ చేసుకుందిగా అని అంటున్నాడు. ఆ మాటలకి నాకైతే ఒళ్ళు మండిపోతుంది. అయినా కూడాను ఏదేదో మాట్లాడుతూ నా దగ్గరికైతే వచ్చారు. ఇంకా ఆ సమయంలోనే నన్ను కూల్ చేయడానికి నాతో ఇంటిమేట్ అయితే అయ్యాడు. ఛీ! మగబుద్ధి ఇలానే ఉంటుందా? అని నాకా రోజైతే చాలా కోపం వచ్చింది. ఇంక తర్వాత నాకు నెలలైతే నిండుతున్నాయి. తన బిహేవియర్‌లో కూడా మెల్లగా చేంజెస్ అయితే వస్తున్నాయి. నన్నసలు పట్టించుకోవట్లేదు. లేట్ నైట్స్ వస్తున్నాడు. పైగా ఎక్కువ సార్లు తనతోని ఫోన్‌లోనైతే మాట్లాడుతున్నాడు. ఒకరోజు నైటు ఉన్నట్టుండి తన కబోర్డ్‌లోని ఏదో వెతుకుతున్నట్టుగా అయితే అనిపించింది. "ఏం కావాలి? ఏంటంత సీరియస్‌గా వెతికేస్తున్నావు?" అని అడిగాను. నన్ను చూడగానే కంగారు పడుతూ, "ఆ! ఏం లేదు" అంటూ తను ఏదో తీసి తన జేబులోనైతే పెట్టేశాడు. ఇంక నేనలా రాగానే నన్నైతే గట్టిగా హగ్ చేసుకున్నాడు. "ఈరోజు నాకు అర్జెంట్ వర్క్ అయితే ఉంది. ఆఫీస్‌కి వెళ్ళాలి. ఇంట్లో కూర్చొని చేయలేను. పైగా నీకు సౌండ్ స్లీప్ ఉండదు. నేనిక్కడ ఆఫీసు వర్క్‌లో ఉంటే. అందుకనే అర్జెంట్‌గా వెళ్ళాలి" అని చెప్తున్నాడు. నాకసలు ఏమీ అర్థం కాలేదు. ఏంటిలా, ఇలా బిహేవ్ చేస్తున్నాడు? సరే అయితే ఆఫీస్‌కి వెళ్తావా? ఈ టైంలో ఆఫీస్ ఉంటుందా? ఎవరైనా కలీగ్స్ ఉన్నారా? అని అడుగుతున్నాను. దానికి అహా! ఆఫీస్ కాదు. మా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు కదా! వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే చిన్న మీటింగ్ అయితే ఉంది. అక్కడ కూర్చుంటాం. సరేనా? వెళ్ళొస్తానురా అంటూ నాకు చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ఆయన వెళ్ళిన తర్వాత కప్‌బోర్డ్ సర్దుదామని చూసేసరికి అక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంతే మరి. నాకు చాలా బాధనిపించింది. ఛీ! ఛీ! ఇవి పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి కోసం వెళ్ళాడు? అంటూ నాకింకా కోపమైతే వచ్చేసింది. దాని దగ్గరికే వెళ్ళుంటాడు అని నిద్ర పట్టలేదు. చాలా సేపు బాధపడ్డాను. ఫోన్ చేస్తుంటే ఫోన్ మటుకు లిఫ్ట్ చేయట్లేదు. కట్ చేస్తున్నాడు. ఇంక నాకైతే చాలా ఏడుపొచ్చింది. మర్నాడు తెల్లవారే తాగేసి వచ్చాడు. ఏంటి వర్క్ అని చెప్పి వెళ్ళావు? తాగేసొస్తున్నావు? అని అడిగితే, అదా బలవంతంగా ఫ్రెండ్స్ తాగమని చెప్తే తాగానురా. ఏమీ అనుకోవద్దు అంటూ నేను లేనని ఫీల్ అయ్యావా? నేను వర్క్ కంప్లీట్ చేసేసుకున్నా. ఈ రోజు వెళ్ళనులే అని అంటున్నాడు. నాకు ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. నార్మల్‌గా బిహేవ్ చేస్తున్నాడు. సరే ఇంకా ఒక 2 డేస్ తర్వాత నాకు సీమంతం అయితే చేశారు మా అమ్మ వాళ్ళు. ఎందుకనంటే మాకు సీమంతం చేసి సారథి ఇచ్చి ఇంటికైతే తీసుకువెళ్తారు. మరందుకనే అమ్మ వాళ్ళొచ్చారు గానీ నా మనసు మటుకు ఇక్కడుంటే బాగున్ను అని అనిపిస్తుంది. సందీపు ఎలా ఉంటాడో, నేను లేకపోతే వాడు వాడు తప్పుడు దారిలో వెళ్తాడేమో అనే ఒక చిన్న అనుమానం, భయం కూడా ఉంది. మరి అమ్మ వాళ్ళు నన్ను ఎంతో ఘనంగా సారీ ఇచ్చి ఇంటికైతే తీసుకువెళ్లారు. ప్రతిరోజు ఫోన్ చేస్తాను అని చెప్పిన మనిషి నేను ఫోన్ చేస్తే గానీ మాట్లాడేవాడు కాదు. ఏంటండి ఫోన్ చేస్తానంటారు? ఫోన్ చెయ్యరే? నేనే చెయ్యాలా ప్రతిరోజును? అని అడిగితే, సందీపు నేను చాలా టయర్డ్‌గా ఉన్నాను. నాకు ఆఫీస్‌లో వర్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్తూ ఉండేవాడు. కానీ తన ఫోను చాలా సార్లు ఎంగేజ్ అయితే వస్తూ ఉండేది. అది కూడా ఈవినింగ్ టైంలో. ఒకరోజు అలానే రాత్రి సమయంలోని తనకి కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడం కాదు కదా! స్విచ్ ఆఫ్ అయితే చేసేశాడు. నాకింక కోపం వచ్చింది. భయం కూడా వేసింది. వెంటనే అత్తయ్యకైతే కాల్ చేశాను. హలో అత్తయ్య! ఆయన, ఆయన ఇంట్లోనే ఉన్నారా? ఒకసారి ఫోన్ ఇవ్వరా మాట్లాడాలి అని అడుగుతుంటే అత్తయ్య మటుకు లేదమ్మా వాడు వాడికేదో ఆఫీస్ వర్క్ ఉంటుందని రోజూ ఆఫీస్‌లోని 1 గంట వరకు ఉండి వస్తున్నాడు ఇంటికి అని చెప్పింది. అంతే మరి.
నా గుండెల్లో రాయి పడిపోయింది. ఏమవుతుంది? వీడు వీడేమైనా తప్పు చేస్తున్నాడా అనే ఆలోచన అయితే నాకు బాగా వచ్చేది. మరి అలానే 2 మంత్స్ గడిచిపోయాయి. ఇంకా ఆ వీక్‌లోనే నాకైతే డెలివరీ డేట్ ఇచ్చారు. ఏవండీ, ప్లీజ్ డెలివరీ టైంలోనే మీరుంటే బావుంటుందండి. నాకు భయం వేస్తుంది. ఇంటికి రారా? అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండరా? అని అడిగాను. ఎందుకు అనంటే, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఆఫీస్ చాలా దగ్గర. పైగా తను ఇంట్లో వర్క్ చేసుకుంటానంటే వాళ్ళేమీ అనరు. అయితే అదే విషయాన్ని నేనడిగితే, సరేనని తనైతే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేనే తప్పుగా ఆలోచించాను అని అనుకున్నాను. మరి ఆ రోజు నైటు నాకు విపరీతంగా పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. పైగా వర్షం కూడాను. అమ్మ భయపడిపోతుంది. మా అత్తగారు కూడా రావడంతోనే ఆవిడైతే ఏం కాదు అని నన్నైతే ఓదారుస్తుంది. ఇంకా అంబులెన్స్‌కైతే కాల్ చేశారు మా వారు. మరి ఆ రాత్రి హాస్పిటల్‌కి వెళ్ళాం. అంతే. అప్పటి వరకు సజావుగా సాగుతున్న నా జీవితమే తారుమారైపోయింది. అసలు, అసలు హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత నేనైతే స్పృహలో లేను. నాకు సి సెక్షన్ చేశారు. పాప పుట్టింది. నెక్స్ట్ డే మార్నింగు నేను కళ్ళు తెరిచేసరికి నా పాప, మా అమ్మ తప్ప నా ఎదురుగా నా భర్త గాని, మా అత్తగారు గాని కనిపించలేదు. అదేంటి? వీళ్ళెక్కడికి వెళ్ళిపోయారు? టాబ్లెట్స్ తేవడానికి ఏమైనా ఎళ్లారా మా ఆయన? మా అత్తయ్యగారేరి? అని నేను కంగారుగా అడుగుతుంటే, అమ్మ దీనంగా మొహం పెట్టి, అదేం లేదు తల్లి. వాళ్ళు వాళ్ళేదో బయటన పనుందని చెప్పి అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని మీ అత్తగారు ఎళ్ళిపోయారు. మీ ఆయన ఆఫీస్‌కెళ్ళి అలా వస్తానని చెప్పారు అని అంటుంది. నాకసలు ఏమీ అర్థం కాలేదు. పాపను చూసారా వాళ్ళు? మా వారు మా వారు ఎత్తుకున్నారా అని అడుగుతున్నాను. ఆ! ఎత్తుకున్నాడులే. నువ్వు పడుకో, కంగారు పడకు. నీకు ఇప్పుడు బాలేదు కదా! పడుకో అమ్మా. సాయంత్రం వస్తారులే అని మా అమ్మ అయితే నాకు నచ్చజెప్తుంది. కానీ నా మనసేంటో నాకు కీడు శంకిస్తుంది. సాయంత్రం 6 అవుతుంది. ఆ సమయంలోని మా అత్తగారు, మా ఆయన, ఆ రోసి వచ్చింది. అంతే. నాకేమీ అర్థం కాలేదు. మా వారు నా వంకనైనా కూడా చూడలేదు. పాపని కనీసం ఎత్తుకోలేదు. కోపంగా మొహం పెట్టుకొని అటేటో చూస్తున్నారు. అది వచ్చి నా పాపని టచ్ చేస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. మరో పక్క మా అత్తయ్య, "హ్మ్. పాప పుట్టింది. ఏం చేస్తాంలే" అని మూతివిరుపు మాటలైతే మాట్లాడుతుంది. ఇంక నాకేమీ అర్థం కాలేదు. ఏం జరుగుతుంది? వీళ్ళేంటి ఇలా మారిపోయారు? పాప అనేసరికి వీళ్ళకంత చులకనా? అని అనిపించింది. ఇంక అక్కడి నుంచి 3 నెలలు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. 5వ నెలను పంపిస్తానులేమ్మా అని మా అమ్మ చెప్తున్నా కూడా, వద్దమ్మా, నాకెందుకో భయంగా అనిపిస్తుంది. మా వారు కనీసం నాకు ఫోన్ కూడా చేయట్లేదు. రోజుకి ఒక్కసారి మాట్లాడడం కూడా గగనం అయిపోతుంది. నేను ఇంటికి వెళ్తాను అని మా అమ్మ వద్దని చెప్పినా నేను మళ్ళీ మా ఇంటికైతే వెళ్ళిపోయాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఆ రోజు రాత్రి నేను ఇంటికి రావడంతోని మా ఆయన నన్ను చూసి, "ఎందుకప్పుడే వచ్చేసావు? ఇంకో 2, 3 నెలలు ఉండవలసింది కదా! ఇప్పుడొచ్చి ఏం చేద్దామని?" అని చిరాగ్గానైతే మాట్లాడుతున్నారు. కనీసం పాపని కూడా చూడలేదు. మా అత్తగారైతే, "ఇంట్లో బోలెడన్ని పనులున్నాయి. ఆ పిల్లని పక్కన పెట్టొస్తే పనులు చేసుకోవాలి" అని గీరగా, పొగరుగానైతే మాట్లాడుతున్నారు. నాకైతే ఇంకా చాలా బాధనిపించింది. అసలెందుకొచ్చానురా బాబు అని అనిపించింది. నేనొచ్చాననే సంతోషం కూడా ఆయనలో కనిపించలేదు. ఎప్పుడు నన్ను వదిలి ఉండని ఆయన కనీసం నా కాసి కూడా చూడట్లేదు. ఆ రోజు రాత్రి ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. పాపని తొందరగా పడుకోబెట్టేసి ఆయనకిష్టమని చీర కట్టుకొని రెడీ అయి కూర్చున్నాను. అప్పటికి 1 గంట అయితే అయిపోయింది. 2 సార్లు కాల్ కూడా చేశాను. నా కాల్ కనీసం లిఫ్ట్ కూడా చేయలేదు. కట్ చేశారు. సరే పనిలో ఉంటారులే అని ఊరుకున్నాను. ఇంటికొచ్చారు. అది కూడా పూర్తిగా తాగేసి, మైకంగాను. "ఏమండి? ఏంటిది?"
నేను లేకపోతే ఇలా తాగడం అలవాటు చేసుకుంటారా? అయినా ప్రతిరోజు తాగడమేంటి? అత్తయ్య నాకు చెప్పారులెండి అని అన్నాను. ఆ మాటకి చాలా సీరియస్ అయిపోయి నన్ను కొట్టినంత పని చేశాడు. అంతేకాదు, అటుపక్కకు తిరిగి పడుకున్నారు. నేనెంత మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా తనైతే మాట్లాడలేదు. మరి తెల్లవారి లెగిసి మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళిపోబోతుంటే ఇంక నేను నా అభిమానం చంపుకొని నేనే ముందు వెళ్లి మాట్లాడాను. అయినా కూడా తను రెస్పాండ్ అవ్వట్లేదు. "నువ్వు మాట్లాడకు, నాకు చిరాగ్గా ఉంది" అని అంటున్నారు. ఆ మాటలకి నాకు ఏడుపొచ్చి ఆయన్ని వెళ్లి గట్టిగానైతే కౌగిలించుకున్నాను. అంతే, నన్ను దూరంగా తోసేశారు. "ఇప్పుడేంటి? ఏంటిలా చీటికి మాటికిని? సిగ్గులేదా? ఆడదానివే కదా" అని అనేశారు. ఆ మాటకి నాకు చాలా బాధనిపించింది. ఏడుపొచ్చింది. ఇంక దూరంగా వెళ్ళి నేనైతే ఇంకా తన కాసి కూడా చూడకూడదనుకున్నాను. అలానే ఉన్నాను. కానీ ఆ రోజు రాత్రి నాకు నాకు తెలీకుండానే ఇలా అయితే జరిగిపోయింది. తను వచ్చారు. త్వరగానే వచ్చారు. పాప పడుకుంది. అత్తయ్య కూడా పడుకుంది. నేను నా అనుమతి లేకుండానే దగ్గరికి వచ్చి చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాదు, నాకిష్టం లేకుండానే నన్ను బలవంతం చేశారు. ఇంకా ఆ రోజు నాకైతే స్పృహ కోల్పోయినంత పనయిపోయింది. అలానే నేను మంచం మీద పడి ఉంటే కబోర్డ్ దగ్గరికి వెళ్ళి నా నా సారీ నా సారీని పట్టుకొని ఏదో చేస్తున్నారు. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆ సారీని చిన్న పీస్ కట్ చేశారు అనే సంగతి. ఆ తర్వాత నుంచి, అంటే ఆ రెండో రోజు నుంచే నా వెనకాతల ఇదైతే పడుతుంది. ఇదెవరో ఏంటో నాకైతే తెలీదు. అది వచ్చే ముందు అలా కాలిపోతున్నట్టుగానైతే వాసన వచ్చేది. విపరీతంగా వాసన వచ్చేది. అది కూడా నాకే. పైగా అది నాతో వచ్చేయి అంటూ నన్ను చంపడానికైతే ప్రయత్నిస్తూ ఉండేది. ఇంక అక్కడ ఉండలేక, వాళ్ళతోని పడలేక నేను నా పాపని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికొచ్చానన్న మాటే గాని ఏదో జీవోత్సవంలాగైతే ఉంటున్నాను. కానీ అది మటుకు నన్ను వదల్లేదు. నాతో పాటు అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసింది. నన్ను నన్నింకా అంతకన్నా ఎక్కువగా టార్చర్ అయితే పెడుతుంది. పూర్తిగా జ్వరం అయితే వచ్చేసింది. అమ్మతోనే జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఇలా ఎవరో కనిపిస్తున్నారనే విషయం కూడా అమ్మతోనైతే భయపడుతూ చెప్పాను. ఆ రోజు రాత్రి అది నా కలలోకి వచ్చి గొంతు పిసుకుతూ నేను నేను కనిపించానని చెప్తావు కదూ మీ అమ్మకి. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో అంటూ దాని మండుతున్న చేతులతోనే నా చెస్ట్ దగ్గర అయితే కాల్చేసింది. చాలా పెయిన్ వస్తుంది. గట్టి గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాను. ఏంటని చూస్తే అక్కడంతా కూడాను కాలినట్టుగా బొబ్బలెక్కిపోయి ఉన్నది. నాకసలు ఏమీ అర్థం కాలేదు. అమ్మా! అమ్మా! ఇదిగో అమ్మా! ఇదిగో! ఇలానే ఇది. నన్ను రకరకాలుగా టార్చర్ పెడుతుంది. నేనింక బతకలేను. నేనెందులోనైనా పడి చనిపోతాను అంటూ ఆ రోజు నాకు తెలీకుండానే నేనలా బిహేవ్ చేస్తూ ఉంటే అమ్మ నన్ను చాలా ప్రయత్నాలు చేసి ఆపింది. ఇంక మర్నాడు అమ్మకు తెలిసిన ఒక బాబాగారి దగ్గరికైతే తీసుకువెళ్ళింది. ఆయన్ని చూడగానే నా గురించయితే చెప్పేశారు. పైగా నాకు ఇలా బ్లాక్ మ్యాజిక్ చేశారని, నా వెనకాతల అది పడేటట్టు చేశారని చెప్పారు. అది మరింకెవరో కాదు, నీ భర్త, అదిగో ఆమె, ఇద్దరు కలిసి చేశారు అని చెప్పారు. అంతే మరి. నేనలా షాకయ్యి ఉండిపోయాను. నువ్వు చచ్చిపోవడమే వాళ్ళకి కావాలి. నువ్వు చచ్చిపోతే వాళ్ళ రూట్ క్లియర్ అయిపోతుంది. అందుకనే అలా చేశారు అంటూ అతనైతే పూజ చేశారు. ఏవేవో మంత్రాలు చదివారు. కానీ నాకొకటే చెప్పారు. అమ్మా! నీకు సంబంధించినవన్నీ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇంకా ఇంత గట్టిగా చేసినప్పుడు నా వల్ల అయితే కాదు. నేను మరొక అతనికైతే చెప్తాను. అతని దగ్గరికైతే వెళ్ళండి. డబ్బులు కొంచెం ఎక్కువగానే అవుతాయి. కానీ విరుగుడైతే చేస్తారు అని చెప్పడంతోనే అమ్మ అక్కడికైతే తీసుకువెళ్ళింది. 1,50,000 అయింది. పూర్తిగాను నా వెనకాతల పడుతున్న దాన్నైతే రూట్ మార్చి వాళ్ళ మీదకి వెళ్ళేటట్టు చేశారు.
అంతేకాదు నేనింకా వాడితో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. నా పిల్లని నేనే పెంచుకోవాలనుకున్నా. నాకొక మంచి కంపెనీలోని జాబ్ కూడా వచ్చింది. అంతే మరి. నేను వాడికి డైవర్స్ ఇచ్చి పారేశాను. నాలాంటి వాళ్ళు చాలా మందుంటారు. ఏదో భ్రమలోని బ్రతికేస్తూ ఉంటారు. మోసం జరుగుతుంది, మోసం చేస్తున్నారని కూడా మనకి తెలిసినా కూడాను, పోనీలే భర్త, లేదా అంటే వీడికన్నా మనకి ఇంకెవరు దొరకరు అనే భ్రమలోనుండడం. లేకపోతే మనకి ఏ ఆసరా లేదు కదా! వీడే కదా దిక్కు, నలుగురు ఏమనుకుంటారో అనే ధ్యాసలోనైతే ఉంటారు. కానీ నాలాంటి బాధలు పడిన వాళ్ళు ఎవ్వరూ స్పేర్ చేయకండి అంటూ మనతోనైతే ఇది షేర్ చేశారండి. తన ఒరిజినల్ పేరు కూడా చెప్పొద్దు అనేసారు. సో, అందుకనే నేనిక్కడ మెన్షన్ చేయలేదు. స్టోరీ మొత్తం అంతా కూడా మనకి ఎక్కువ భయంకరంగా అనిపించకపోయినా కూడాను, నాకెందుకో చెప్పాలనిపించింది. మన వ్యూవర్స్ కోసం. ఎక్కువ శాతం మగవాళ్ళలోని ఇలాంటి వాళ్ళుంటారు. వాళ్ళ భార్యని ఏమారుస్తూ మరో పక్క ఇంకొక అఫైర్‌నయితే నడిపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలం ఆడపిల్లలు కూడా చేస్తున్నారులెండి. అది వేరే విషయం. అది పక్కన పెడితే, ఎవరైతే అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారో, మీకు డౌట్ ఉన్నటప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన అఫైర్ నడుస్తుంది అని మీకు తెలిసినప్పుడు విడగొట్టడానికి ప్రయత్నించండి. అంతేగాని మీరు విడిపోవడానికి ప్రయత్నించొద్దు. అదేంటి మేడం అలాంటి వాడిని వదిలి వచ్చేయకుండాను ఉండమని చెప్తున్నారు అని అనుకుంటున్నారా? మరి మన సత్తా ఏంటో మనకు అప్పుడే కదా తెలుస్తుంది. జీవితం మనకు నచ్చినట్టుగా ఉండదు. మనం దాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవడంలోనే మనం ఎలాంటి వాళ్ళమి, మనం ఎంత గుండె ధైర్యం ఉన్నవాళ్ళమి అనేది తెలుస్తుంది నలుగురికిని. అర్థమయిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి మనకి కామెంట్ చేశారో అనేది చూసేద్దాం. గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, బాలాజీ గారు విజయనగరం నుంచి, అమ్ములు సిస్టర్ కర్ణాటక బెంగళూరు నుంచి, మురళీకృష్ణ గారు, ఇంకా బాసిన విజయ్ గారు, మౌనిక లక్ష్మి గారు, బాలి లక్ష్మి గారు, ఎన్ లక్ష్మి గారు, సంధ్య సిస్టర్, ఇంకా వసుధ సిస్టర్, వీరమణి సిస్టర్, రాజేశ్వరి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, గౌతమ్ గారు, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, ధనరాజ్ గారు, హాయ్ బ్రదర్, విజయకృష్ణ రాణి సిస్టర్, యు స్వామి గారు, శివు తమ్ముడు, వరుణ్ తమ్ముడు, తులసి సిస్టర్, రూబీ సిస్టర్, చిట్టి సిస్టర్, మల్లిక గారు, ధీరజ్ గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, హేమకాంతి సిస్టర్, హాసిని వ్లాగ్స్ సిస్టర్, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, శ్రీరామ్ గారు, జబీబుల్లా గారు, ఇమాం గారు, ఆయిషా సిస్టర్, సత్య గారు, చిన్ను గారు, వసంత సబిత సిస్టర్, ఇంకా దీప అనే అకౌంట్ నుంచి చక్రపాణి గారు, షేక్ గారు, రవీంద్ర అన్నయ్య. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ పేరుని తప్పకుండా తీస్తాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి చక్కటి హర్రర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.